వెల్కమ్ టు బులెటిన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలో సుప్రీంకోర్టుకు సిబిఐ ఇచ్చిన రిపోర్టులో సంచలన విషయాలు. తిహార్ జైల్లో కవితకు అస్వస్థత, ఢిల్లీ ఎయిమ్స్ కు తరలింపు. ఎన్నోసార్లు చెప్పాను, వాళ్ళ నిర్లక్ష్యం ఉంది. అచ్యుతాపురం ప్రమాదంపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. రుణమాఫీ పేరుతో దేవుళ్లపై ప్రమాణాలు చేసి దేవుళ్లను సైతం మోసం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డికి దక్కుతుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడం పక్కన పెట్టి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై తిట్ల పురాణం అందుకున్నాడని విమర్శించారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదురుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ సాంకేతిక కారణాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కుంటి సాకులు చెబుతూ రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేస్తుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తే 18,000 కోట్లు ఖర్చయితే కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేస్తే 18,000 కోట్లు ఖర్చు కాలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డితో సహా మంత్రులు సైతం రుణమాఫీపై పూటకో మాట చెబుతున్నారని, రుణమాఫీకి 31,000 కోట్లు ఖర్చయితాయని చెప్పి 17,000 కోట్ల రుణాలే మాఫీ చేయడం కాంగ్రెస్ దొంగ మాటలకు నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా 60% పైగా రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే ఎలాంటి సవాళ్లుకైనా సిద్ధమని, ఒకవైపు నార్లు ఎండిపోయి రైతన్నలు అరగోసలు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారులకు ఏం రోగం వచ్చిందని చెరువులను నింపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులను రాజులుగా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను బిచ్చగాళ్లుగా చేస్తుందని మండిపడ్డారు. ఇవాళ రుణమాఫీ అనేది ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండనేది మన అందరికి తెలుసు. కేసీఆర్ ప్రభుత్వం అయితే 1 లక్ష రూపాయలే చేస్తున్నారు, మేము వచ్చినట్టే 2 లక్షలు చేస్తాం. ఆయన అనుకుంటున్నారు 1 లక్ష రూపాయలు చేస్తే ఇమ్మీడియట్ గా మీరు అందరూ ఓట్లేస్తాం అనుకుంటున్నారు. మీరందరూ మళ్ళా పోయి ఉరకండి మొత్తం తెచ్చుకోండి అని చెప్పిండు. వాస్తవం కాదా? ఒకవేళ మీరు రుణమాఫీ తీసుకున్నా మళ్ళా తెచ్చుకోండి, నేను డిసెంబర్ 9న మొట్టమొదటి సంతకం ఈ రుణమాఫీ మీద చేసి మీ అందరు కూడా 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. వాస్తవమా కాదా? ఇవాళ డిసెంబర్ 9 కంటే ముందు ఎంతున్నాయి రుణమాఫీ అని చెప్పేసి అంటే ఆనాడు చెప్పిండ్రు దరిదాపుగా 50,000 కోట్ల రూపాయలు అయితే మేమే మొత్తం చేస్తాం, మమ్మల్ని నమ్మండి అని చెప్పేసి రాహుల్ గాంధీతోని, సోనియా గాంధీతోని, ప్రియాంక గాంధీతో చెప్పించిండ్రు. ట్వీట్లు చేసిండ్రు, బహిరంగ సభల్లో చెప్పిండ్రు మేము మాత్రమే చేస్తామని. మనం కూడా నమ్మిరు మన రైతన్నలు. కేసీఆర్ సార్ నీళ్లు ఇస్తున్నాడు, కేసీఆర్ సార్ రుణమాఫీ 1 లక్ష చేసిండు, కేసీఆర్ సార్ పంట పెట్టుబడి ఇస్తున్నాడు. కానీ వీళ్ళు 1 లక్ష రూపాయలు ఎక్కువ ఇస్తామంటారు. సరే ఏముంది లేవోసారి ఏదైనా ఓటు అని చెప్పేసి, అవునా కాదు? పెద్ద మనిషి 1 లక్ష ఎక్కువ ఇస్తామంటారు, 2 లక్షలు అని చెప్పేసి. కేసీఆర్ సార్ చేసినప్పుడు మొదటిసారి చేస్తే 1 లక్ష రూపాయలు ఎంత అయింది? 16,150 కోట్ల రూపాయలు అయింది. 1 లక్ష రూపాయలకే 1 లక్ష రూపాయలకే 2014లో చేస్తే 2018 ఎంత అయింది? 19,000 కోట్లు అయింది. 1 లక్ష రూపాయలకే 1 లక్ష రూపాయల రుణమాఫీ మొదటిసారి చేస్తే 16,150 కోట్లు అందరికి వచ్చింది. రెండోసారి చేస్తే 19,000 కోట్లు అయింది. వాళ్ళ అకౌంట్లో దరిదాపుగా 28 కోట్లు పడ్డాయి. వాళ్ళు ఏమన్నారు? మనం కూడా 16,150 కోట్లు వేసినప్పుడు ఆ గ్రామంలో ఆ బ్యాంకు నుంచి వచ్చిన మొత్తం కూడా అక్కడనే అంటించినాం. ఇంకేమైనా ఉన్నాయంటే అక్కడే తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళి బ్యాంకు ద్వారా పైకి పంపించినాం. ఓసారి 25,000, రెండోసారి 50,000, మూడోసారి 75,000, నాలుగోసారి 1 లక్ష రూపాయలు చొప్పున వచ్చినాయి. వాస్తవమా కాదా? మనం ఇలా నమ్మి మోసపోతే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది? 50,000 కోట్లైనా ఇస్తాం, 50,000 కోట్లు అవుతుందని చెప్పిండ్రు. కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత బ్యాంకులతో మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళందరికీ చెప్పారు
50,000 కోట్లు కాదు 40,000 కోట్లు అయితే సరిపోతాయి అని చెప్పింది. మరి ఏం చేయాలంటే ఏవో కొన్ని ఆంక్షలు పెడదాం మీకు ఎందుకని చెప్పేసి అంటే ఆ ఎస్ఎల్బి అంటే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ 40,000 కోట్లు అయితే సరిపోతాయి సార్ అని చెప్పేసి అంటే మిగతా మంత్రులు చెప్పి ఎక్కడి చేద్దాం 40,000 కోట్లు సాధ్యం కాదు, మనం ఏదో ఒకటి చేసి తొండి మొండి చేయడం తప్ప దీన్ని అవసరమైతే 4 ఏళ్ళ దాకా చేద్దాం తప్ప మరి నేను December 9 అని చెప్పినా కదా 100 రోజులు అని చెప్పినా కదా అన్న తర్వాత అప్పుడు హరీష్ రావు గారు వచ్చింది. నీకు దమ్ముంటే నిజాయితీ ఉంటే నీతి ఉంటే రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీని వర్తింపచేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాస్తారోకో చేపట్టారు. రాస్తారోకోలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొని పార్టీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. రుణమాఫీ కాని రైతుల విషయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టి సారించి వారికి కూడా రుణమాఫీ అయ్యేలా చూడాలని కోరారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టులో వెంటనే నీటిని నింపాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హుస్నాబాద్లో మొదలుపెట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులను సత్వరమే మంజూరు చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తాను ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలను తక్షణమే సక్రమంగా అమలు చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంతా పార్టీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్లోని సుందరయ్య పార్క్ నుండి మొదలై ఇందిరా పార్క్ వరకు వేలాది మంది కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ భారీ ర్యాలీలో చెర్ల మండల పార్టీ నాయకత్వం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేయాల్సి ఉండగా 8 నెలలు కాలం గడుస్తున్నా 1-2 హామీలు మాత్రమే అమల్లో ఉన్నాయని, ఇది దుర్మార్గమని అన్నారు. తక్షణమే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేని ఎడల పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతు రుణమాఫీలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం బోధన్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకుల నిరసన కార్యక్రమం చేపట్టారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డీసీసీబీ డైరెక్టర్ గంగారెడ్డి ఆధ్వర్యంలో రైతులు అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. రుణమాఫీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ మేలు జరిగేలా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. 60% రైతులకు కూడా రుణమాఫీ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రుణమాఫీపై ఎదురు చూసిన రైతులకు నిరాశపరిచే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు. ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, పట్టణ అధ్యక్షులు రవీందర్ యాదవ్, మండల అధ్యక్షులు సంజీవ్ కుమార్, ఫ్లోర్ లీడర్ బేంజర్ గంగారాం, నాయకులు నక్క లింగారెడ్డి, పెర్క రామకృష్ణ, రవిశంకర్ గౌడ్, నరేంద్రబాబు, సంజు పటేల్, గణేష్, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో 6 గ్యారెంటీలు అని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఎన్నికలకు ముందు కానీ, ఎన్నికల తర్వాత కానీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కానీ అనేక సందర్భాల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక వేదికల మీద మేనిఫెస్టో సాక్షిగా 6 గ్యారెంటీలు అని చెప్పేసి ఈ దేశ జనాభాలో, రాష్ట్ర జనాభాలో 70% ఉన్నటువంటి రైతాంగానికి రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ ఇస్తామని చెప్పేసి 2 లక్షల వరకు హామీ ఇచ్చి